ట్రైనింగ్ అకాడమీ చాలా శ్రమపడ్డారు కుమార్ గారు. ట్రైనింగ్ అకాడమీలో వచ్చిన తర్వాత అన్ని జిల్లాలు తిరగటం, ట్రైనింగ్స్ ఇంపార్టెంట్ అని చెప్పటం, ట్రైనింగ్స్ మీ పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ లో లేకపోతే మీ ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి భయపెట్టడం, రకరకాల జంబలింగ్ పెట్టడం. ఎంత మాట పడ్డానంటే మేడం, ఇదేంటే ఐఏఎస్ ఎగ్జామ్ రాపిస్తున్నారా ఇది కమిషనర్ ఏమనుకుంటున్నాడు, ఇది కూడా మాట పడ్డాను. కానీ ఈరోజు ఆ నాలెడ్జ్ లేనిది రేపు రాను కోర్టు కేసు భూమి విలువలు పెరుగుతున్నాయి. ఆఫీసర్స్ కు ఆ ప్రొసీజర్స్ మీద నాలెడ్జ్ లేకపోతే ఏ క్షణమైనా మీరు పెద్ద పొరపాటు చేస్తారు. అప్పుడు ఆ ప్రతిఫలం మీకే దక్కుతుంది, నాకు రాదు ఆ ఫలసాయ. అట్లాంటి మీకు ఉండకూడదనే ఉద్దేశంతో రేపు మీరు పబ్లిక్ తో డీల్ చేసే తహసీల్దార్లు, సర్వేయర్లు, డిప్యూటీ కలెక్టర్లు అవుతారు. పెద్ద పెద్ద కోట్లాది రూపాయలు భూ సేకరణకు ఉన్నటువంటి అవార్డులు ఇస్తారు. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే నిర్ణయాలు తీసుకోవాలి. కనీస అవగాహన లేకపోతే నేను ఇంకో ప్రస్తావన పెట్టాను, అందరిని పాస్ చేసేద్దాం, ఎగ్జామే వద్దనేద్దాం. అటువంటి మీనింగ్ లేని ఎగ్జామ్ ఎందుకు అని. సో ఇలాంటి మాటలు పడతా అంత ప్రెషర్ అబ్జార్బ్ చేస్తూ కూడా కుమార్ గారు 3 సెంటర్లో పెట్టడం, జంబలింగ్ చేయటం, ఓఎంఆర్ షీట్ పెట్టడం, ఎవరు ఏది దిద్దుతున్నారు తెలియకపోవటం, రిజల్ట్ పడిపోవటం. ఆ ప్రయత్నం ప్రభాకర్ రెడ్డి గారు మొదలు పెట్టారు. ఇంకా దాన్ని కాస్త ముందుకు తీసుకెళ్ళాం. మొన్న లెటర్ రాస్తే మళ్ళా సర్వే ట్రైనింగ్ పెట్టాలంటే మేడం నా పేరుతో జస్ట్ బిఫోర్, బికాస్ శ్రీకేష్ రావడం కొంచెం ఆలస్యమైంది, మొన్న నా పేరుతో లెటర్ వెళ్తే వాళ్ళు గ్రూప్ లో రాసుకున్నారు, అరే ఇంకా ఇది ఈయన సిద్ధార్థ్ జైన్ పేరుతో లెటర్ వస్తుంది ఏంటి అంటే. మీనింగ్ ఏంటంటే అబ్బో మళ్ళా అదే పాత పద్ధతిలో ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళా మేము చదవకపోతే పాస్ కాలేము, ఆ భయంతో వారు చెప్పడం. అంటే ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, ఒక క్వాలిటీ అష్యూరెన్స్ తీసుకొచ్చాం.